హలో! హలో! వెల్కమ్ బ్యాక్. మినీ వ్లాగ్ చేసి చాలా రోజులయింది. సో, ఈ రోజైతే ఒక స్పెషల్ డే ఉందనమాట. సో, అందుకే సర్లే మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నా. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ అయ్యి, ఇంకా బనానా కేక్, నటలెక్ కేక్ ముందు రోజే బేక్ చేశారనమాట. సో, ఆ 2 కూడా ప్యాక్ చేసి ఏంటి స్పెషల్ అంటుంది, ఏంటబ్బా అనుకుంటున్నారా? సో, నేనైతే ఒక కొత్త స్కిల్‌ని నేర్చుకున్నా అనమాట. సో, థాట్ వాస్ సీవింగ్. టైలరింగ్ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండింది నేర్చుకోవాలని. సో, అందుకే నేనైతే ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక కోర్స్‌లో జాయిన్ అయ్యాను. సో, వేర్ ఇట్ హ్యాడ్ మార్నింగ్ క్లాసెస్, కన్వీనియంట్ టైమ్ ఉంది అండ్ దగ్గరుంది కాబట్టి ఐ జస్ట్ జాయిన్డ్ అండ్ నేర్చుకున్నాకైతే ఆ సాటిస్ఫాక్షనే వేరే లెవెల్ అనే చెప్పాలి. సో, ఇవైతే నేను స్టిచ్ చేసిన కొన్ని అవుట్‌ఫిట్స్. ప్రతి ఒక్క అవుట్‌ఫిట్ స్టిచ్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా ఉండింది. అండ్ అది డిజైన్ చేసి వేసుకున్నాకైతే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వచ్చిందనమాట. సో, ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ అండ్ టుడే వాస్ ద లాస్ట్ డే. సో, అందుకే మేమందరం మేమేదైనా డిజైన్ చేసింది వేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము. సో, అలా నేను స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని వేసుకొని ఐ వెంట్ ఫర్ ద లాస్ట్ డే. దిస్ టైమ్ ఐ కుడ్ ఫీల్ ఎవ్రీ స్టిచ్. నేను వేసిన ప్రతి స్టిచ్ నాకు తెలుసు అండ్ ఇట్ ఫెల్ట్ రియల్లీ గుడ్. చాలా కంఫర్టింగ్‌గా ఉండింది. అండ్ మాకు నేర్పించిన మ్యామ్‌కి ఒక రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మేమైతే క్లాస్‌కెళ్ళిపోయాననమాట. ఇది మా బ్యాచ్ అండ్ తినే మా మ్యామ్. సో, మాకైతే రిటర్న్‌గా ఒక క్యూట్ చాక్లెట్ అండ్ రోజ్ కూడా ఇచ్చిందనమాట. సో, ఇంటికొచ్చేసి లంచ్ తినేసి నేనైతే ఆ ఆర్డర్‌ని ఫైనల్ ఫ్రాస్టింగ్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను అనమాట. ఇంకా వర్క్ చేసుకొని తర్వాత ఇంకా ఆఫీస్‌కి కూడా టైం అయింది. అలా ఆఫీస్‌కెళ్ళిపోయి అక్కడ కూడా లాగిన్ అయ్యి కాసేపు ఉండి ఇంటికైతే వచ్చేసాను. శారీలోనే వెళ్ళిపోయా. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ ఇట్ గుడ్. సో, అందుకే అలానే ఉంచేసుకున్నా. ఇంటికొచ్చాకైతే ఈ కేక్ డెలివర్ చేయాల్సిన టైం వచ్చింది. సో, దిస్ కేక్ వాజ్ నో మైదా, నో షుగర్ అండ్ నో చాక్లెట్ కేక్. చాలా డెలీషియస్‌గా ఉంటది. సో, ఇది కూడా డెలివర్ చేసేసి దీపం పెట్టేసుకున్నా. అండ్ గెస్ వాట్? టుడే ఈవెన్ ఐయామ్ ట్రావెలింగ్. సో, అందుకే ఎర్లీ లాగ్ ఆఫ్ అయ్యి అమ్మ ఇంకా తమ్ముడు నన్ను డ్రాప్ చేయడానికి వచ్చారు బస్ స్టాప్‌కి. సో, అలా నా బస్ అయితే 11:30కి రావాల్సింది కాస్త 12:30 అయింది. అండ్ ఆల్మోస్ట్ లైక్ అందరం స్లీపీగా ఉన్నాం. సో, ఇంకా బస్ ఎక్కేసి మంచిగా పనుకునేసాను. సో, నెక్స్ట్ మార్నింగ్ నేనైతే అనుకున్నా నేను స్టాప్ మిస్ అయిపోతానేమో, ఇంకా ముందరికెళ్ళి దిగుతానేమో అన్నట్టు. బట్ స్టిల్ ఐ హ్యాడ్ సమ్ రిమైండర్స్ కమింగ్. సో, రక్షిత్ అయితే నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చేసాడు. సో, అలా ఇంటికెళ్ళాము. నెక్స్ట్ చూస్తే మధ్యాహ్నం వి హ్యాడ్ అవర్ కార్ డెలివరీ. సో, దిస్ వాజ్ ఎ సర్ప్రైజ్ అనే చెప్పాలి. బికాజ్ నాకు కూడా తెలీదు ఈరోజు డెలివరీ ఉంటుందని. బట్ వి న్యూ కార్ అయితే బుక్ చేసామని తెలుసు. కాకపోతే ఈ రోజే ఉంటుందని నాకైతే తెలీదనమాట. సో, ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ ఆ రోజు మా కార్‌ని కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాం. దాట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.